హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదైతే కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చూడండి. తక్కువ ఆయిల్తో నేనైతే ఆయిల్లో ఫ్రై చేయకుండా చేశాను. ఇవైతే కాకరకాయలు తీసుకున్నాను. ఒక కేజీ కాకరకాయలు అండి, చిన్న చిన్నవి. ఇవి చాలా చిన్నవి అన్నమాట. వాటిని అయితే మధ్యలో పిక్క తీసేసి ఇలాగా కొంచెం వాటర్ స్టవ్ మీద పెట్టేసి ఇందులో సాల్ట్, కల్లుప్పు వేసాను, 2 వేసాను. అందులో పసుపు, కొంచెం పెరుగు వేసి చింతపండు కూడా వేసాను. ఇదిగోండి, ఇలా వేసేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అయితే ఇందులో వేసేసుకొని ఇందులో బాగా ఉడకపెట్టాలి. ఇలా బాగా ఉడకపెట్టేసి వీటిని నీళ్ళు తీసేసుకొని పక్కన ఉంచుకోవాలండి. వీటిని ఇందులోకి మసాలా అయితే చేస్తున్నాను. ఈ మసాలాలో ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసాను. మసాలా వేయలేదు. ఇందులో కొంచెం జీడిపప్పు కూడా వేసుకుని మిక్సీ చేస్తాను. ఇలాగైతే తాలింపుకి నేను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. కోకోనట్ ఆయిల్లో ఈ గ్రేవీ అయితే మిక్సీ చేసుకున్న గ్రేవీ వేసేసుకొని దీన్ని బాగా వేపుకోవాలి. ఈ ఆయిల్లో బాగా వేగాక ఇది తీసి చల్లారనిచ్చాక ఇలాగైతే ఇందులోని ఈ గ్రేవీ అయితే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయల్లో వేసేసుకోవాలి. పెట్టుకొని అన్నిటికీ కూడా ఇలా మధ్యన కట్ చేసాం కదండి, ఈ కాకరకాయల్లో అయితే పెట్టుకోవాలి. చాలా మంది అయితే కాకరకాయ ఉల్లికారం అలాగ అంటారండి. నేనైతే ఇదైతే కాకరకాయ ఫ్రై కింద చేస్తున్నాను. ఈ కాకరకాయలు అయితే ఇలాగ అన్నిటిలో కూడా ఇలా పెట్టేసుకొని మళ్ళీ అదే పాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేసానండి, కొంచెం వేసి ఇలా చాలా తక్కువ వేసాను. ఇది కూడా కోకోనట్ ఆయిలే. ఇలాగా కోకోనట్ ఆయిల్ వేసుకొని ఇవన్నీ కూడా ఇందులో ఇలాగా సర్దేసుకోవాలండి, మొత్తం అన్నీ కూడా. ఇలా ఇలా పెట్టేసుకున్నాక మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఈ వీడియో అంతా ఫుల్గా చూసి మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు కూడా ఇంట్లో ఇలానే ట్రై చేసి చూడండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇందులోనే మళ్ళీ నేను ఎండు కొబ్బరి పొడి అయితే పైన వేసాను. ఇలా ఒకసారి మళ్ళీ ఇలా తిప్పుకొని అన్నీ కూడా మరొకసారి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఇవి మగ్గిపోయాక బౌల్లోకి తీసుకుంటే సర్వ్ చేసుకోవడానికి రెడీ. వేడి వేడిగా కాకరకాయ ఫ్రై, చిట్టి కాకరకాయ ఫ్రై చాలా బాగుంటుందండి. ఇదైతే లంచ్ ప్లేట్ అండి. లంచ్ ప్లేట్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. కొంచెం బ్రౌన్ రైస్, సలాడ్, కాకరకాయలు, అలానే ఇది మెత్తల కూర అన్నమాట అండి.